या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవోభవ. జూలై నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. నోటికి ఏదొస్తే అది చెప్పడం ఉండదండి మా దగ్గర. ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నాది గ్యారంటీ, రాసి పెట్టుకోండి, బల్ల గుద్ది చెప్తున్నాను, ఇట్లాంటి మాటలు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం ఏదో ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశిస్తుంది, ఇట్లాంటివి ఏమి ఉండవండి. శాస్త్రం అంటే శాస్త్రమే. దానికోసమే మేము ఛానల్ ఓపెన్ చేసింది కూడా. కాబట్టి మీరు సశాస్త్రీయమైనటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి వారికి జూలై నెల 2026లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి జన్మంలోనే కుజుడు, జన్మం అంటే వృషభ రాశిలోనే కుజుడు సంచారం చేస్తున్నాడు. జన్మంలో కుజుడు శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఎక్కువ కోపం ఉండటము, గాయాలు అవ్వటము, అలాగే ఎక్కువ చెడు వైపు మన ఆలోచన వెళ్ళటము, చెడు పనుల వైపు ఆకర్షితులు అవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం కోపం కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. కోపం వల్ల మిత్రులు కూడా శత్రువులుగా మారుతుంటారు. ఇక 2వ స్థానంలో 16వ తారీఖు వరకు రవి యొక్క సంచారం, సూర్యుని యొక్క సంచారం. ద్వితీయ స్థానంలో సూర్యుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే ధనానికి లోటు వస్తుంది, మాటలు కఠినత్వము, కుటుంబంలో కూడా ఆహ్లాదం లేని పరిస్థితి, కంటి జబ్బులు ఉన్న వారికి కొంచెం ఎక్కువగా బాధపెట్టేటటువంటి అవకాశం ఉంది. తదుపరి అదే రవి సంక్రమణం చెంది మనకి ఇక్కడ కర్కాటకంలోకి వస్తాడు. ఆ నెలాఖరు వరకు అక్కడే ఉంటారు ఆయన 17వ తారీఖు నుంచి. ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు బాగా యోగిస్తాడు. అంటే మనం ఏదైనా పని చేసినా, ఇదివరకు చేస్తూ ఆల్రెడీ ఉన్నా దాంట్లో కుటుంబ సభ్యుల యొక్క బాగా మనకి ప్రోత్సహించటము, అలాగే ఒక ఉద్యోగం చేస్తున్నాం, అక్కడ మన పై ఆఫీసులు కావచ్చు, మన తోటి వాళ్ళు కావచ్చు, కింద వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ప్రోత్సాహం లభించటము, అలాగే సొంత వ్యాపారం చేసేటప్పుడు కూడా మరి అందరూ సహాయ సహకారాలు అందించడం ద్వారా మనం చేసేటటువంటి వృత్తిలో మనకి ముందుకు వెళ్ళటానికి, కొంచెం అభివృద్ధి చెందటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రవి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతుంది. బుధుని యొక్క సంచారం మొత్తంగా ఒకసారి మీకు 2వ స్థానంలో సంచారం చేసి మరలా తృతీయ స్థానంలో ప్రవేశించి అక్కడి నుంచి మళ్ళీ వెనక ద్వితీయ స్థానంలోకి వస్తుంటారు వక్రగతి మూలంగా. ఇక్కడ మొత్తంగా 11 రోజులు ద్వితీయ స్థానంలో సంచారం, బుధుని యొక్క సంచారం. ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారము మొత్తం మీద శుభ ఫలితాలు ఇస్తుంది. ఆ 11 రోజులు కూడా అంటే ధనానికి లోటు లేకుండా, మాటలో మంచిగా మాట్లాడగలగటం, మనం మాట్లాడుతుంటే ఎదురువాళ్ళు చాలా ఆసక్తిగా వినటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే మంచి మన స్వభావం కూడా మంచిగా ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అంతా ఉంటుంది ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు. ఇక తృతీయ స్థానంలోకి వచ్చిన తర్వాత ఈయన ఇక్కడ ఇంచుమించుగా ఒక 20 రోజుల పాటు ఉంటారండి. ఇక్కడ ఆ 20 రోజులు మనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే తృతీయ స్థానంలో మనకి ఈ సహాయ సహకారాలు, ఇప్పుడు మనం రవి ఏవైతే మనకి మంచి ఫలితాలు ఇస్తాడు అనుకున్నామో దానికి భిన్నమైనటువంటి ఫలితాలని ఈ బుధుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కాకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో 4 రోజులు అంటే కర్కాటకంలో, సింహం 5వ స్థానంలో, చతుర్థ స్థానం అవుతుందండి అది. చతుర్థ స్థానంలో నెలాఖరి వరకు ఉంటారు. ఇక్కడ తృతీయ చతుర్థ స్థానాలలో శుక్రుడు అనుకూలిస్తాడు. తృతీయ స్థానంలో ఉన్నప్పుడు సహాయ సహకారాలు అందరివి, పక్క వారి ఉద్యోగస్తులు, ఆ స్థలం ఏ స్థలంలో మనం పనిచేస్తున్నామో అక్కడ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందరూ. చతుర్థ స్థానంలోకి వచ్చేటప్పటికి విద్య విషయంలో బాగా పిల్లలు బాగా చదవటం, అలాగే మనం ఏదో ఇల్లు అమ్మాలనుకున్నామా లేదా కొనాలనుకున్నామా,
అందులో విజయం సాధిస్తాం. గృహం విషయం కట్టుకోవాలనుకుంటున్నాము, మంచి నిర్ణయాలు తీసుకోవటం, వాహనాలు అమ్మాలన్నా లేదా కొనాలన్నా వాటి యొక్క సౌఖ్యం అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా తృతీయ చతుర్థ స్థానాల్లో శుక్రుడు పూర్తి శుభఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఇకపోతే దశమ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో రాహు గ్రహ సంచారం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. సడన్ గా ఒక్కోసారి ఎందుకునో మరి తెలియదు కానీ పైకి తీసుకెళ్తాడు, మళ్ళీ కింద పడేస్తూ ఉంటాడు. ఇకపోతే ఇక్కడ తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా జరుగుతోంది. ఈ గురువు యొక్క సంచారం తృతీయ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. గురువు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు సహాయ సహకారాలు ఎవరివి, ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు కాదు, ముప్పు మోహం తెలియదు, ఎవరు కూడా మన సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితి కనిపించదు. ఇకపోతే ఏకాదశి స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతోంది. ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా శుభ ఫలితాలు ఇస్తుంది. లాభస్థానం అంటారు దీన్ని. లాభం అంటే మనకు శ్రమకు తగినటువంటి ఫలితం కంటే ఎక్కువ లాభం రావటం జరుగుతూ ఉంటుంది. ధనార్జన బాగుంటుంది. ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో దిగ్విజయంగా పూర్తి చేయగలగడం జరుగుతుంటుంది. ఈ విధమైన ఫలితాలని శని భగవానుడు ఇస్తున్నాడు. ఈ విధమైనటువంటి గోచారం అంతా కూడా ఇక్కడ కనబడుతోంది. కాబట్టి ఇక్కడ మీకు శని పూర్తి శుభుడుగా ఉన్నాడు, రవి పూర్తి శుభుడుగా ఉన్నాడు. రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి బుధుడు కూడా పాక్షికంగానే మనకి శుభఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని గ్రహాలు పాక్షికంగాను, కొన్ని గ్రహాలు కొంచెం పూర్తి సహకారంతో ఉన్నాయి. కాబట్టి మనకి పెద్దగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇక్కడ కేతు కూడా మనకి ఈ రాశి వారికి చతుర్థంలో ఉన్నాడు. ఆయన కూడా అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలి ఇక్కడ కేతువు కూడా. కాబట్టి ఇవి గమనించుకోండి. నిత్యము కూడా నవగ్రహాల పారాయణ చేసుకోండి. నవగ్రహ శ్లోకాలు చాలా శుభాలు జరుగుతాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. శుభం భూయాలు.